హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్స్ టు మై ఛానల్ సాకేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇప్పుడు పొట్లకాయల సీజన్ వచ్చింది కదండి. పొట్లకాయ చాలా హెల్దీ. సో పెరుగుతో కలిపి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పొట్లకాయని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా పీసెస్గా తరుక్కోవాలి. ఒక గిన్నె తీసుకొని ఒక పావు టీ గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోసి ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని దీంట్లో వేసి ఉడికించాలి స్టవ్ పైన. ఉడికిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు పొట్లకాయల ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కావాల్సినవి చూద్దాం రండి. ఎల్లిపాయ ఒకటి ఒలుసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్ తరుక్కుందాము చిన్న చిన్నగా. చిన్న చిన్నగా ఆనియన్స్, అలాగే మిర్చి. ఇక్కడ చిన్నగా ఉన్నాయండి మిర్చి, అందుకని నేను ఒక 6 తీసుకున్నాను. వీటిని కూడా చిన్నగా తరగండి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఆవాలు ఒక 2 నిమిషాల పాటు వేంపాలి. దీన్ని వేగనిచ్చిన తర్వాత ఇలా చిట్పటాయిస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈలోపు మనం పోపు కోసం ఎల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి కచ్చా పచ్చాగా దంపుకుందాం. దంపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక ఆవాలు వేంపుకున్నాం కదా, ఆ వేంపుకున్న ఆవాలను కూడా దంపుకోవాలి.
పచ్చడిలోకి పోపు వేద్దాము. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసాక ఇందాక కట్ చేసుకున్నాం కదండి గ్రీన్ చిల్లీ, ఎల్లిపాయ, మిరియాలు వేసుకోవాలండి. నేను ఇక్కడ మిరియాల పౌడరే వేసుకుంటాను, మిరియాలు కూడా వేసుకోవాలి. అంతే అండి, మన పోపు రెడీ అయిపోయింది. ఒక చిటికెడు పసుపు. ఇప్పుడు ఈ పెరుగులోకి పోపు వేసేసేయాలి. ఇందాక మనం పొట్లకాయ ఉడికించుకున్నాం కదండి, ఆ ఉడికించుకున్న పొట్లకాయ కూడా దీంట్లోకి వేసేసుకోండి. పొట్లకాయని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక పించ్ ఆఫ్ మిరియాల పొడి. ఇందాక ఆనియన్ కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్ని ఇందులోకి వేసుకోవాలి. పచ్చి ఆనియన్నే వేసుకోవాలండి, చిన్న చిన్నగా తరుక్కున్నాయి. కలుపుకోండి. ఇందులో కంపల్సరిగా ఆవపిండి వేయాలండి, వేస్తే చాలా టేస్టీగా అవుతుంది ఇది. అన్నిటికన్నా అదే చాలా ఇంపార్టెంట్ ఈ పెరుగు పచ్చడిలో. ఇప్పుడు ఇందులోకి ఆవపిండి వేసేసుకుందాము. మరోసారి కలపండి మంచిగా. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.